ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అది అవాస్తవమని మంత్రి సత్యకుమార్ అన్నారు. నెట్వర్క్ ఆసుపత్రులకు 3,732 కోట్లు చెల్లించామని 557 కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 13,42,000 మంది లబ్ధి పొందారని సత్యకుమార్ తెలిపారు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు చెల్లించడం జరిగింది. అధ్యక్ష 457 కోట్ల 45 లక్షలు బకాయిలను చెల్లించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఉంటున్న గవర్నమెంట్ ఆసుపత్రులకి ఇంకా 110 కోట్ల 21 లక్షలు చెల్లించాల్సి ఉంది. వాటిలో తొందరలో కూడా వాటిని కూడా చెల్లిస్తాం. అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి గౌరవ సభ్యులు అడిగారు పెండింగ్ బిల్లుల గురించి. పెండింగ్ బిల్లులు బకాయిలుగా ఉంటున్న 20 కోట్ల 24 లక్షలను చెల్లించడం జరిగింది. ఇప్పుడు బకాయిలు ఉన్నది 4 కోట్ల 9 లక్షలు బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా తొందరలోనే చెల్లిస్తాం. అధ్యక్ష, ఈ చిన్న విషయానికి సంబంధించిన నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్పి పూర్తిగా ఈ రకంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ రద్దు చేసి ప్రజలకు మరణ శాసనం రాసిన చంద్రబాబు అని కొన్ని పత్రికల్లో, కొన్ని ఛానళ్లలో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష, ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది. దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను. ఎందుకంటే ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. ఈ బెనిఫిషరీస్ 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,758 కోట్లయితే, అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త 4,079 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు దీంట్లో కూడా 260 కోట్లు పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు.